స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమల మోస్ట్ అవైటెడ్ మైథలాజికల్ పాన్ ఇండియన్ చిత్రం కుబేరా ఈ సినిమా ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే మేకర్స్ వదిలిన ధనుష్, నాగార్జున క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లిమ్స్ మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. ఇటీవల రష్మిక పాత్ర కూడా పరిచయం చేశారు. దాంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫస్ట్ లుక్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ గ్లిమ్స్ లో ఆమె ఎక్స్ట్రాడినరీగా డిఫరెంట్ అవతారంలో కనిపించి ప్రేక్షకుల్లో సినిమాపై హ్యూజ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా గ్లిమ్స్లో ఆమె గుణపంతో తవ్వి తీసిన బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు చూస్తుంటే టైటిల్కు పర్ఫెక్ట్గా సింక్ అవుతూ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతుంది. కుబేరాలో ఏదో గట్టిగానే చెప్పబోతున్నారనే హింట్ కూడా ఇచ్చినట్లయింది. ఆకట్టుకునే విజువల్స్తో శేఖర్ కమల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సోషల్ డ్రామాలో రష్మికకు డిఫరెంట్ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడిస్తుంది. ఈ హై బడ్జెట్ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుపుకుంటుంది. మరోవైపు షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సునీల్ నారాయణ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. శేఖర్ కమల సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఆలస్యం అవుతుంది, కానీ ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్తే హై స్పీడ్తో షూటింగ్ దూసుకెళ్లిపోతుంది. ఈ క్రమంలో ధనుష్ కుబేరా సినిమాలో కూడా మేజర్ స్కెడ్యూల్స్ పూర్తయినట్లు తెలుస్తుంది. సినిమాను ఎక్కువ శాతం ముంబైలోనే తెరకెక్కిస్తున్నారని తెలిసిందే. అలాగే హైదరాబాద్లో కూడా షూటింగ్ చేస్తున్నారు. టీజర్తోనే సినిమాపై పాన్ ఇండియా లెవెల్ సూపర్ బజ్ ఏర్పడేలా ప్లాన్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ కాబోతున్న కుబేరా సినిమా ఇయర్ ఎండింగ్ రిలీజ్ ఉంటుందని టాక్. ఈ సినిమా కథ ముంబై మురికివాడల నేపథ్యంలో ఉండనుందని సమాచారం. ఇందులో నాగార్జున పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారట. శివమణి తర్వాత నాగార్జున పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా ఇదే కావటం గమనార్హం. శివమణి సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్గా అదరగొట్టేశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత శేఖర్ కమల కోసం కాకి చొక్కా వేసుకోబోతున్నారట నాగ్. శేఖర్ కమల మొదటిసారిగా తన జోనర్ నుంచి బయటకొచ్చి యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటని విడుదల చేస్తారని సమాచారం. ఇక గతంలో విడుదల చేసిన నాగార్జున టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ లో నాగార్జున బ్లూ చొక్కా, కళ్ళజోడు పెట్టుకుని చాలా కూల్ లుక్ లో కనిపిస్తూ ఉన్నాడు. గొడుగు పట్టుకుని వర్షం పడుతుంటే అలా నడిచి వస్తున్నాడు. ఈ క్రమంలోనే డబ్బు కట్టలు ఉన్న భారీ కంటైనర్ దగ్గరికి వచ్చి 500 నోటు వర్షంలో తడిచిపోయి ఉంటుంది. దీంతో నాగార్జున తన జేబులో నుంచి మరో 500 నోటు తీసి ఆ కంటైనర్ లో వేస్తారు. ఈ విధంగా తన లుక్ అదిరిపోతుంది. ఇదంతా ఒకెత్త అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఆకట్టుకునేలా ఉంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ధనుష్ బిచ్చగాడిలా, నాగార్జున ధనవంతుడిలా కనిపిస్తున్నారంటే కథ ఏ విధంగా ఉండబోతుందనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.